రాన్నయ్య అల్లిపిల్లి ఆంజనేయులు నువ్వేనా? నేనే. అచ్చా, నువ్వేదో జరూరు పని మీద బయటకు వెళ్తున్నట్టున్నావు. జరూరుగా ఇంటికి తిరిగిరా, నీతో పర్సనల్ గా మాట్లాడాలి. నువ్విచ్చిన మాట ప్రకారం నా బాకీ అనా పైసలతో తీర్చకపోతే నీ ఇల్లు నిజంగానే ఏలం అయిపోద్ది. గుర్తుంచుకో, ఒక్క నెల టైం. వీళ్ళ గొడవ భరించలేకపోతున్నారా? ఎలాగైనా పట్నంలో ఇల్లు అమ్మేసి అప్పులు తీర్చి మన పరువు కాపాడరా బాబు. లాయర్ గారు, లాయర్ గారు, లాయర్ గారు, లాయర్ గారు, లాయర్ గారు. ఏమా రామభక్త హనుమాన్, ఆ ఇంట్లో వాళ్ళని ఎంతవరకు హాలు కొట్టావు, ఎంతవరకు బెదర కొట్టావమ్మా? బెదర కొట్టడంలో అట్టా ఇట్టా కాదండి, మన ఫోర్స్ కు తట్టుకోలేక వాళ్ళు తట్టా పుట్టా సర్దుకుని 2-3 రోజుల్లో పారిపోవడానికి సిద్ధమయ్యారు. కానీ ఈలోగా బొంబాయి నుంచి వాళ్ళ దాదామావయ్య దిగాడండి. ఎవడమ్మా వాడు? బొంబాయిలో మట్టలు గట్టా చేస్తుంటాడటండి. నన్ను దెబ్బ కొట్టడానికి ఆ అద్దుకున్న పిల్ల వాళ్ళ దాదామావయ్యని దింపింది. నువ్వేం కంగారు పడకమ్మా, వాడు బొంబాయి దాదా అయినా సరే, పంజాబ్ దాదా అయినా సరే, వాడిని ఉరికమ్మ ఎక్కించే పూచి నాదమ్మా. అయితే ఉరికమ్మ ఎక్కించొచ్చారా? బాజాలతో సహా మరి ఎక్కించేస్తాను. వాడొచ్చి నేను అలా మర్డర్ చేయగానే నేను ఇలా సాక్ష్యాలు సంపాదించి వాడిని ఉరికమ్మ ఎక్కించకపోతే నా పేరు లంకెలి శంకర్రావే కాదు. థ్యాంక్స్ లాయర్ గారు. ఎప్పుడు ఎక్కిస్తాన్నారు? నేను మర్డర్ అయిపోయిన తర్వాత. నువ్వు మర్డర్ కాకుండా వాడిని ఉరికమ్మ ఎక్కించడం ఎలాగమ్మా? ఇదిగో ఆంజనేయులమ్మా, నీ సమస్య తీరడానికి 2 మార్గాలు ఉన్నాయి. ఏమిటండి అవి? నెంబర్ 1, దిక్కుమాలిన ప్రాణాలదే ఉందని నువ్వు ఆ దాదాగాడిని ఎదిరిస్తే నీ ప్రాణాలు పోయినా సరే ఇల్లు నీకు దక్కుతుంది. నీకు ప్రాణాల మీదనే కనుక తీపి ఉంటే అద్దె తీపి నీకు, ఇంటి తీపి వాళ్ళకి దక్కుతాయి. ఆలోచించు. అన్నయ్య, ఆ అబ్బాయితో మెల్లిగా మాట్లాడొప్పించు. కొట్టటాలు అవి